తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు. పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజ జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో దర్శక నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనేంతలా దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలకు ఆఫర్లు తగ్గాయి. దీంతో శ్రీలీల ఆఫర్ల కోసం కొత్త దారిని వెతుక్కున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల గ్లామర్ ట్వీట్ తో అదరగొడుతుంది. తాజాగా ఈ భామ బాలీవుడ్ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, బాల్విందర్ సింగ్ దర్శకత్వంలో మిట్టి అనే సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారని సమాచారం. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ స్క్రిప్ట్ వినగానే శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మిట్టి మూవీలో హీరోయిన్ పాత్రకు చాలా స్కోప్ ఉంటుందని, అందుకే ఈ బ్యూటీ మూవీకి ఓకే చెప్పిందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న మిట్టి మూవీ అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే తెలియాల్సి ఉంది. తమిళంలో శివకార్తికేయన్తో శ్రీలీల నటిస్తోంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ.